నమస్తే. నా జీవితంలో నేను ఏదైనా పురాణం గ్రంథంని పారాయణ పూర్తి చేసిన వెంటనే ఎవరో ఒకరు ఇలాగా కాషాయ వస్త్రాలతో వచ్చి మా ఇంట్లో భిక్ష తీసుకుని వారంతటి వారు వెళుతూ వెళుతూ కొన్ని మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళనమాట. అవి ఈసారి క్లుప్తంగా తెలియచేస్తాను. బట్ వాళ్ళు మొదటగా చెప్పింది ఏంటంటే, డబ్బు జబ్బు ఉన్న వాళ్ళకి చాలా దూరంగా ఉండమని అండ్ డబ్బున్న వాళ్లకు చాలా దూరంగా ఉండమని చెప్పారు. బహుశా వాళ్ళ వ్యసనాలు, ఆ చెడు కర్మలు నాకు తగులుతాయనేమో. మా మహాదేవుడు కూడా ఏం తక్కువ. చిన్నప్పటి నుంచి చంద్రమౌళీశ్వరుని రూపంలో నాకు ఎన్నో జ్ఞానపాఠాలు తినిపిస్తూ, ఎన్నో వాస్తవాలు తెలియచేస్తూ, క్లుప్తంగా కొన్ని కపటి తత్వాలని అలాగే క్లియర్గా తెలిపేసేవారనమాట. మరీ ముఖ్యంగా లగ్జరీ మైండెడ్ ఉండే వాళ్ళకి కూడా. అందుకే మ్యాక్సిమం వాళ్ళకి చాలా దూరంగా ఉంటాను. సర్లేండి, ఈ విషయాలు అటుంచితే ఈసారి క్లుప్తంగా తెలియచేస్తాను మా గురువుగారు నాకు ఇచ్చిన అడ్వైసెస్. సరే, ఇవాళ నవరాత్రి 2వ రోజు సందర్భంగా మా అమ్మగారు గుడికి వెళ్ళి రమ్మంటే నేను మా వదిన వెళ్ళాం. ఈ ఉత్సవమూర్తి వచ్చి ఇక్కడ చండీయాగం చేసే ఆ అమ్మవారు. ఇకపోతే మా గ్రామదేవత ఎంట్రన్స్ అనమాట ఇది. అమ్మవారికి 24 hours 365 days ఎనీ టైం, అర్ధరాత్రి కాదు, మిట్ట మధ్యాహ్నం కాదు, అమ్మవారు ఎప్పుడూ దర్శనమిస్తుంది. బికాస్ ఈ టెంపుల్కి తలుపులు ఉండవన్నమాట. ఆవిడ వద్దు అనుకుంది. ఈవిడే మా బంగారు తల్లి శ్రీ చెంగాళ పరమేశ్వరీ దేవి. ఆవిడని దక్షిణ కాళికగా కూడా పిలుస్తారు. ఇది మహావృక్షం. పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ కోరికలు ఈ వృక్షానికి చెప్తూ ఉంటారనమాట. ఉత్సవమూర్తి చాలా చక్కగా అలంకరించారు ఇవాళ. తీరా ఇంటికి వచ్చేసరికి ఇవాళ బాలాంబికకి ఇంపార్టెన్స్ కదా. సో మా బాలాంబికకి వెండి గిన్నెలో చంటి పిల్లకు వలె సిద్ధం చేశానో లేదో, మేము వచ్చేసరికి అక్కడ కూర్చొని ఉన్నాయిగా. సో మా బాలాంబిక వచ్చింది పిలవగానే. మా బుడ్డమ్మకి కాస్త మాటలు చెప్పి తినిపించాక చూస్తూ ఉంది నా వైపు. తిని కూడా చాలా చంటి పాపగా ఉన్నప్పటి నుంచి తెలుసు వీళ్ళ అమ్మమ్మ, వీళ్ళ ముత్త అమ్మమ్మ నుంచి మాకు తెలుసు వీళ్ళ బాండ్. తీరా మా బుడ్డమ్మకి మాటలు చెప్పాక వేప వృక్షానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆవిడకి తన హెడ్ ఎప్పుడు టచ్ చేయందే వెళ్ళదనమాట. ఏదో భలే గుసగుసలాడుతారు ఇద్దరు. ఇక మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ బయలుదేరింది మా బుజ్జి బాలాంబిక. శ్రీమాత్రే నమః.